అడిగినప్పుడల్లా ఏపీ సీఎం చంద్రబాబు సారు జనాభా పెంచుడు గురించే మాట్లాడుతున్నాడోలా. ఇద్దరిని కాదు ముగ్గురు నలుగురిని కనుండ్రి, అవసరమైతే సర్కారే వాళ్లకు సాయం చేస్తుందని కూడా ఇది వరకు చెప్పిండు కదా. మరి ఇగియాల ఏమన్నాడో ఈనుండ్రి. ఒకప్పుడు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదు. ఇప్పుడు అది తీసేశాం. ఇద్దరు పిల్లల కంటే తక్కువ ఉంటే పోటీ చేయడానికి అర్హత లేదని కొత్తగా పెట్టాల్సి వస్తుంది. ఇది వరకు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది సంతానం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత ఉండేది కాదు కదా. ఇప్పటి సుతం కొన్ని రాష్ట్రాల్లో ఈ పద్ధతిని పాటిస్తున్నారు గానీ ఏపీలో మాత్రం ఆ పద్ధతి తీసేసిండ్రు. ఈ నడుమ చంద్రబాబు సారు ఎప్పుడు చూసినా ఎక్కువ మంది పిల్లల్ని కనాలని చెప్తున్నాడు కదా. అయినా చాలా మంది ఒక్కరు లేకుంటే ఇద్దరిని మాత్రమే కంటున్నారు. అందుకే చంద్రబాబు సారు ఎక్కువ మంది పిల్లల్ని కనేందుకు కొత్త కొత్త ఆలోచనలు చేసేటట్టే ఉన్నాడు. ఇప్పుడు ఏకంగా ఇద్దరి కంటే తక్కువ పిల్లలుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హత లేదనే పరిస్థితి వచ్చిందని అన్నాడంటే రేపట్ల ఇసొంటి కొత్త చట్టం ఏదైనా తెస్తారా ఏందని కొంతమంది ఆలోచనలు చేస్తున్నారట. చంద్రబాబు మనసులా ఇసొంటి ఆలోచన ఉన్నది కాబట్టి ఇప్పుడు ఇద్దరు పిల్లల కంటే తక్కువ ఉంటే పోటీకి అర్హత లేదని ప్రకటించే పరిస్థితి వచ్చిందని అన్నాడని అంటున్నారు సీఎం చంద్రబాబు సార్ గురించి తెలిసినోళ్ళు. ఏమో ఎవరికి తెలుసు, ఎక్కువ మంది గన్నోళ్లకు ప్రత్యేక సవలతులు చేస్తామని చెప్పినట్టే ఇప్పుడు ఇసొంటి ఆలోచనలు చేసినా చేస్తాడని ఇంకొందరు అంటున్నారు. చేసిండు గాని మాకు మాత్రం ఏ ఇబ్బంది లేకుండా చూడాలని రాబోయే ఎన్నికల్లో పోటీ చేద్దామని అనుకునేటోళ్ళు అంటున్నారు. చూడాలి మరి జనాభా పెరిగేందుకు చంద్రబాబు సారు రాబోయే రోజుల్లో ఏం చేస్తాడో ఏం కథనో.